ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులు తాము అనుకున్న డిమాండ్లు నెరవేర్చుకున్నారు. పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగారు. ఆర్టీసీకి సంబంధించిన వాహనాలు రోడ్డుకెక్కకపోవడంతో కొన్ని ప్రైవేట్ వాహనాలు నడిచాయి. అయితే గత 3 రోజులుగా జరుగుతున్న సమ్మె ఒకవైపు, మరోవైపు ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. చివరికి చర్యలు సఫలం కావడంతో బస్సులు రై అంటూ రోడ్లపైన తిరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సక్సెస్ పై ఎస్ఎస్సీ వరంగల్ న్యూస్ స్పెషల్ కథనం. ప్రభుత్వానికి తమ న్యాయమైన డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గత 42 రోజుల ముందే సమ్మె నోటీసుని ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం వాటిని కొంత తిరస్కరించినట్టు తెలియడంతో చర్యలు విఫలమయ్యాయి. చివరకు కార్మికులంతా సమ్మె బాట పట్టారు. 3 రోజుల పాటు సమ్మె ఉధృతంగా నడిచింది. సమ్మెకు దీటుగానే ప్రభుత్వం కూడా ప్రైవేట్ డ్రైవర్లతో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ప్రయత్నించింది. అయితే కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. కార్మికుల పక్షాన ఉన్న డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో అన్న ఆవేదనతో నరసంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మరణించడంతో ఇక ఆర్టీసీ కార్మికులు కూడా ఉపేక్షించేదే లేదన్న కాడికి వచ్చారు. దీంతో నరసంపేట పట్టణంలో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కార్మికులంతా కూడా తమ తోటి కార్మికునికి ఘనంగా నివాళులర్పించారు. డిపోకు తీసుకురావాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం అందుకు వ్యతిరేకించింది. దీంతో నరసంపేట పట్టణ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నర్సంపేటకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో ఎట్టకేలకి డిపోకు తీసుకొచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. నైపుణ్యం లేని డ్రైవర్ కండక్టర్ వల్ల ఇటు అత్యుత్సాహం పరిచి ఇటు కొద్దిగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించి మా ఆర్టీసీ ఉద్యోగులను కూడా కొంత వెసులుబాటు లేకుండా చేసిండ్రు. అయినా కూడా స్పందించి నిన్నటి వరకు వాళ్ళు మాతోనే ఉంటామనేది ప్రకటించడం వల్ల మేము వారికి ధన్యవాదాలు తెలిపాము. అలాగే 21 పే స్కేలు 11% ఇచ్చి నా గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషంగా ఉన్నాం. 2 రోజుల పరిధిలోనే ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ఉద్యమానికి ప్రభుత్వం త్వరగా చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి 21 పే స్కేల్కు 11% చొప్పున ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మా కార్మికులకు బలంగా ఉండేది. దాన్ని కూడా 2 నెలల లోపల క్లియర్ చేస్తామని ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకోవడం, అదేవిధంగా యూనియన్లను పునరుద్ధరణకు అవకాశం కల్పించడం నిజంగా ఈ కార్మికులందరూ లోకానికి ఎంతో మేలు జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సంఘాలు ఉండడం వల్ల ఎక్కడైనా అన్యాయం జరిగితే నిలదీసేటువంటి హక్కు కార్మిక సంఘాలకు, కార్మిక నాయకులకు ఉంటుంది. కాబట్టి ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వానికి కార్మికుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తమలో ఒకరిగా మెదిలిన డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోవడం కార్మిక లోకానికి తీరని లోటని, ఆ కార్మికుడి మరణం వల్లే ప్రభుత్వంతో చర్యలు సఫలమయ్యాయని పలువురు చెబుతున్నారు. చనిపోయిన కార్మికుడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు జీతం నుంచి 200 రూపాయలు శంకర్ గౌడ్ కుటుంబానికి అందించే విధంగా చర్యలు చేపడతామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈలోగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి చర్యలు జరిపి కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో శనివారం నుంచి బస్సులు ప్రారంభమయ్యాయి. యథావిధిగా కార్మికులంతా కూడా వారి వారి విధులకు వెళ్లిపోయారు. మాకు ఈ 3 రోజుల పాటు సమ్మెలో లీవ్గా పని నుంచి జీతం ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క 32 డిమాండ్లు ఇది కూడా పెట్టుకున్నారు మా వాళ్ళు. మా రాష్ట్ర సాధించింది. ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పొన్నంపురానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మా తోటి కార్మికులు ఈ సమ్మెలో మాకు సహకరించి సక్సెస్ చేసింది. మా ఎవరు డ్యూటీకి వెళ్ళకుండా ఓన్లీ నైపుణ్యం డ్రైవర్ కన్నా తప్ప మా వాళ్ళు ఎవరు డ్యూటీకి వెళ్ళలేదు. 3 రోజుల పాటు ఇంటికి సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. శంకర్ చనిపోయిన దాని మీద మేము అందరూ కూడా బాధపడుతున్నాము. ఆయన కూడా మేము న్యాయం చేసేందుకు మా రాష్ట్రం చెప్పిన అందరి సార్లు కట్ చేసి 200 రూపాయలు కట్ చేసి ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. 25 పే స్కేల్లో త్వరలో ప్రభుత్వం మేము ఆశిస్తున్నాము. మేము కూడా ఆర్టీసీ కూడా మేము బలోపేతం చేసుకుంటూ ఇంకా ముందు తీసుకెళ్దాం చూస్తున్నాం. మేము ఏది ఏమైనా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో శంకర్ గౌడ్ కుటుంబానికి విషాదం మిగిలితే మిగతా కార్మికుల కుటుంబాలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల జీతాలకు మోక్షం లభించింది.
తెలిపారు.